బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్లో చాలా పార్టీ శ్రేణులు కార్యకర్తల ఉత్సాహం నడుమ చాలా కోలాహలంగా సాగింది. అక్కడ మనం చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి భారీగా కార్యకర్తలు అభిమానులు చేరుకున్నటువంటి వాళ్ళ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ బర్త్డే వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా నిన్న అర్ధరాత్రి నుంచే కేకులు కట్ చేస్తూ కేసీఆర్ లాంగ్ లివ్ అంటూ, కేసీఆర్ వర్ధిల్లాలి అంటూ ఆయన జన్మదినాన్ని ఆయన అభిమానులు కార్యకర్తలు శ్రేణులు చాలా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. 71 కిలోల కేక్ కటింగ్ కొద్దిసేపట్లో జరగబోతుంది తెలంగాణ భవన్లో. మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ గిరిజన నృత్యాలతోటి, తర్వాత ఆటపాటలతోటి, డప్పు చప్పుళ్లతోటి తెలంగాణ భవన్ మొత్తం పూర్తిగా సందడిగా కోలాహలంగా మారింది. తెలంగాణ కళను ప్రేమించి దాన్ని సాకారం చేసి గమ్యాన్ని ముద్దాడినటువంటి కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని, తర్వాత 2 సార్లు ఉద్యమ నాయకుడే తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయి ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల కలల్ని ఎట్లా నిజం చేశారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి ఆ సమయంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో నిరుత్సాహపరిచే విధంగా ఎన్నో పరిణామాలు. కానీ వాటన్నింటినీ దాటుకొని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తన ఆలోచనలతోటి, తన ఉద్యమ వ్యూహాలతోటి, తన రాజకీయ చతురతతోటి అన్నింటినీ చిత్తు చేస్తూ 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టి అసలు అసాధ్యం అనుకున్నది తెలంగాణని, అసలు తెలంగాణ అనే పదమే అప్పుడు నిషేధం, వెనుకబడిన ప్రాంతంగా ఆనాడు తెలంగాణను చెప్తున్నటువంటి సందర్భం. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ భుజానికెత్తుకొని ప్రతి ఒక్కరిలో నమ్మకం కలిగించి గ్రామాల తెలంగాణ జెండా ఎగిరే విధంగా, ప్రతి ఒక్కరిలో కూడా తెలంగాణ భావం నింపే విధంగా మళ్ళీ తెలంగాణ వస్తుంది అన్నటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందిస్తూ ఊరూరా అన్ని చోట్ల మళ్ళీ తెలంగాణ జెండాను రెపరెపలాడించినటువంటి ఘనత నాటి ఉద్యమ నేత కేసీఆర్ది. అలా 1 కాదు 2 కాదు, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ 1 కాదు 2 కాదు, ఏకంగా 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని చాలా అద్భుతంగా కొనసాగించారు. అటు ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే అట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా దీన్ని సాధించాలి, రాజకీయ ప్రక్రియలోనే ఇది సాధ్యమంటూ నమ్మి రాజకీయంగా కూడా ఎన్నోసార్లు రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలకు పోవడం, తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం. దేశంలోని జాతీయ పార్టీలన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన పార్టీలు దాదాపుగా ఒక 36 పార్టీల నుంచి తెలంగాణకి సపోర్టుగా లేఖలు సాధించడం, తద్వారా ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధించబడుతుందంటూ నమ్మి అటువైపు అడుగులు వేస్తూ ఇలాగ ఉద్యమాన్ని కూడా ఉద్యమ ప్రస్థానాన్ని మళ్ళీ ప్రజల్లో కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా దాన్ని కాపాడుకుంటూ వాళ్ళకొక సంకల్పాన్ని, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఖచ్చితంగా తెలంగాణ సాధించగలం అన్నటువంటి విశ్వాసాన్ని నెలకొల్పుకుంటూ దాన్ని కొనసాగించుకుంటూ అద్భుతంగా విజయ తీరాలకు చేర్చారు. నాడు 2009 రోజు 9 నాటిగా కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్నటువంటి నినాదంతో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు ఆ రోజు పూనుకున్నారు. ఆ దీక్షకు 11 రోజులుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఫైనల్గా కేంద్రం దిగొచ్చింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మేము ప్రారంభిస్తున్నామంటూ కేంద్రం నుంచి ఆనాడు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. కానీ తర్వాత సమైక్యవాద కుట్రలు బయలుదేరాయి. మళ్ళీ సమైక్య రాష్ట్రం కోసం అక్కడ కృత్రిమ ఆందోళన చేయడం, తర్వాత అప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడంతో మళ్ళీ డిసెంబర్ 23న మళ్ళీ ఆ ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్టుగా మళ్ళీ అదే కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. సో అక్కడి నుంచి మరొక మలుపు తీసుకుంది తెలంగాణ ఉద్యమం. వచ్చిన తెలంగాణ వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి పోవడంతో మళ్ళీ అదే చైతన్యాన్ని అందరిలో రగిలించారు. సో వెనక్కి పోయినంత మాత్రాన ఎవరు నిరుత్సాహానికి గురి కావద్దు, ఖచ్చితంగా ఆ వెనక్కి పోయిన తెలంగాణను తీసుకువద్దామని మళ్ళీ ఉద్యమానికి పూనుకున్నారు. మరోసారి చాలా అద్భుతంగా 4 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని కొనసాగించి చివరికి 2014లో తెలంగాణను సాధించి పెట్టారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ సాధించినటువంటి తెలంగాణను ప్రజలు కూడా చాలా విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే బాగుంటుంది తెలంగాణకి, మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ మోసపోతామని ఆనాడు తెలంగాణ ప్రజలు గమనించారు. ఉద్యమాన్ని భుజానికెత్తుకొని అన్ని వర్గాల్ని కలిపి ముందుండి నడిపి
నాయకత్వాన్ని, చాలా అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి కేసీఆర్కే మళ్ళీ పట్టం గట్టాలని తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి 2014లో అధికారం అందించారు, 2018లో కూడా అధికారం అందించారు. వరుసగా 9-10 సంవత్సరాల కాలం పాటు ఆయన ఆలోచనలు పరిపాలనలో రిఫ్లెక్ట్ అయ్యాయి. అనేక కార్యక్రమాలు, అనేక వినూత్న కార్యక్రమాలు దేశమే అబ్బురపడే విధంగా, దేశమే ఆశ్చర్యపోయే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఆ ఫలితాలని రాష్ట్ర ప్రజలకు అందించారు కేసీఆర్. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించే విధంగా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు. మన మిషన్ భగీరథ తీసుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసినటువంటి నీళ్లు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ తీసుకున్నారు. ఆ మిషన్ భగీరథే ఇవాళ కేంద్రంలో కేంద్ర జలశక్తి మిషన్ అనేది అక్కడ దీనికి స్ఫూర్తిగా అక్కడ తీసుకున్నారు. హర్ ఘర్ జల్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. తర్వాత రైతు బంధు, దేశంలోనే అసలు రైతులకి పంటకు పెట్టుబడి సాయం అందించాలి అనేటువంటి ఆలోచన ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాలుగా అంతవరకు చేయలేదు. సో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకు పెట్టుబడి సాయం అందించాలి, తద్వారా అటువంటి పరిస్థితి నుంచి రైతుల్ని బయటపడేయచ్చు, రైతులు అప్పులు పాలకోకుండా చూడొచ్చు అన్నటువంటి సంకల్పంతో పుట్టిందే రైతు బంధు. ఆ రైతు బంధు అనేది చాలా విజయవంతంగా 11 విడతలుగా దాదాపుగా 73-75 వేల కోట్ల దాకా నేరుగా ఎటువంటి మధ్యవర్తులు, ఎటువంటి దళారులు లేకుండా నేరుగా ప్రజలకు అందించారు. ఇట్లా ఒకటా రెండా అనేకం, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ జోడెడ్లుగా ముందుకు నడిపించారు కేసీఆర్. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఉత్సాహానికైతే ఇక అంతే లేదు. అంతా చాలా ఆనందోత్సాహాల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకల్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. మనం విజువల్స్లో మనం చూస్తున్నాం, తెలంగాణ భవన్ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కాసేపటి కింద మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. సో పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము తెలంగాణ భవన్ విజువల్స్ అవి కూడా. సో అక్కడ డప్పు చప్పుళ్ల మధ్య చాలా నృత్యాలు చేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య కేసీఆర్ జన్మదినాన్ని చాలా ఉత్సాహంగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. గాయాలు, మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నా